భారీ వర్షాలకు 450 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. దాదాపుగా 140కి పైగా రైళ్లను దారి మళ్లించారు. 20 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. మరోవైపు మహబూబాబాద్ కే సముద్రం దగ్గర ట్రాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సాయంత్రానికి ట్రాక్ దగ్గర ట్రాఫిక్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. మరో 2 రోజుల్లో వరద ఉధృతి తగ్గినట్లయితే ట్రాక్ పై యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతాయని అంటున్నారు అధికారులు. రద్దయిన రైళ్లకు సంబంధించి ప్రయాణికులకు ఆన్లైన్లో ఆటోమేటిక్గా టికెట్ డబ్బుల్ని రీఫండ్ చేస్తున్నారు. పాక్షికంగా రద్దయిన రైళ్లకు సంబంధించిన ప్రయాణికులకు కూడా రీఫండ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు రైళ్లు రద్దు కావడంతో స్టేషన్లోనే నిరీక్షిస్తున్నారు. నిన్నటి నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు రైళ్లు రద్దు కావడంతో స్టేషన్లోనే నిరీక్షిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది.